మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను గురుగారు. చాలా సంతోషం తల్లి. గురుగారు, ఇప్పుడు చాలా మంది భక్తులు అడుగుతున్నారు, ఇంక్లూడింగ్ నా క్వశ్చన్ కూడా వాళ్ళతో పాటు. శ్రావణ మాసం వచ్చిందంటే శ్రావణ శుక్రవారం వచ్చేస్తుంది మనకి ఈ నెలనే, నెక్స్ట్ శుక్రవారమే. ఇంకా శ్రావణ మంగళవారాలు కూడా ఉంటాయి కదా గురుగారు. అప్పుడు చాలామంది వ్రతాలు చేస్తారు, పూజలు చేస్తారు. ఈ శ్రావణ మాస పూజలో ఓన్లీ అంటే అమ్మాయిలు అంటే మహిళలు మాత్రమే చేయాలా, మగవాళ్ళు చేయకూడదు అంటారా? ఇది ఏంటంటే అమ్మా, మంగళగౌరి వ్రతం, మంగళగారి ఒక పూజ, లేదంటే శుక్రవారము వారలక్ష్మి పూజలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో పెట్టుకుంటారు ఈ మాసం అంతా కూడా. ఈ వారం మా ఇంట్లో, ఈ వారం మీ ఇంట్లో, ఈ వారం మా ఇంట్లో అనేసి చక్కగా నోము నోసుకొని పోసుకుంటారు. ఆ నోములో అంత ఆడవాళ్ళు ఉంటారు, అక్కడ జంటగా భర్త ఉండాలి. జంటలో భర్త ఉండి పసుపు కుంకుమ వేయటంలో కానీ, కొబ్బరికాయ కొట్టడంలో కానీ, నైవేద్యం పెట్టడంలో కానీ, ఇంకా అక్కడ వ్రతం చదవటప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ భర్త తోడుగా ఉండాలి. పరివారం కూడా తోడుగా ఉంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల మనోనిద్ర అనేది అంటారు. ఆ దోషాలన్నీ తొలగిపోతుంది. మనం అంటే మన శరీరంలో ఉన్నవంటి ఏదైతే ఉంటుందో ఆ ఒక్కవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంటాయి. ఎక్కువ శాతం కూడాను విజ్ఞానాలు తొలగిపోవడానికి భార్యాభర్తలను కూర్చోబెట్టి చేయటం. సో సంతానపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, మరి ఏదైనా ప్రాపర్టీ ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కూడా అది సక్రమంగా నిర్విఘ్నం కాకపోని కార్యక్రమాలు ఉంటుంటాయి. అవును గురుగారు. సో మేము కొనుక్కుంటాం కాబట్టి మాకు ఎటువంటి కూడా డబ్బులు ఉండి కూడా ముందుగా సాగలేకపోతున్నాము, చాలా వరకు ఇబ్బంది పడిపోతున్నాం కాబట్టి మాకు కావాల్సినటువంటి ఇదిగా ఉండాలని చెప్తుంటారు. సో అటువంటి సమయ సందర్భంలో వీరు ఒక వ్రతాన్ని నియమించుకున్నప్పుడు, ఎప్పుడైతే మంగళగౌరి వ్రతం కానీ, లేదంటే ఒక లక్ష్మి వైభవ లక్ష్మి కానీ, ధైర్యలక్ష్మి కానీ, సంతాన లక్ష్మి కానీ, గజలక్ష్మి కానీ, మహాలక్ష్మి కానీ ఏమా ఇటువంటి లక్ష్మి అమ్మవార్లని ఎప్పుడైనా కూడా పూజ చేసుకున్నప్పుడు సతీ సమేతంగా కూర్చొని చేసుకుంటే చాలా విశేషం. అది ఒకవేళ ఆయన ఆ సమయంలో అనుకూలంగా లేనప్పుడు, ఆయన ఊర్లో లేనప్పుడు మాత్రం అయితే పర్వాలేదు, వారి ఒక అంగవస్త్రాన్ని ధరించుకొని మహిళలతో పాటు కూర్చొని తామర పువ్వులతో ఎక్కువ శాతం చేయాలి. ఈ పూజ ఎప్పుడు కూడాను తామర పూలతోనే చేయాలి. ఎందుకంటే పద్మకామంతో ఉంటుంది ఎప్పుడు కూడా అమ్మవారు. ఆ పద్మకాంతంలో ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే కూడా నీళ్లు పొంగుతున్నప్పుడు పద్మం అనేది పైకి ఎదుగుతూ ఉంటుంటుంది. కాబట్టి మన ఒక జీవితంలో కూడాను ఎదగాలి, మన జీవితంలో కూడా మంచి ఒక అద్భుతమైనటువంటి ఒక పొజిషన్ రావాలంటే ఆ పద్మ కమలకాంతంతో పూజించాలని. పద్మంలోనే పుడుతుంది లక్ష్మీదేవి కాబట్టి ఆ ఒక గౌరీ అయినా సరే, అమ్మవారైనా సరే ఆ పద్మంలోనే పుడుతుంది కాబట్టి చక్కటి వైభవమైనటువంటి పూజ చేసుకొని ఈ యొక్క కైంకర్యం చేసుకుంటే చాలా అతీతమైన వంటి ఒక సంపద రావటం అనేది జరుగుతుంది, అతీతమైన వంటి ఒక వైభవం రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ పూజ అన్నది భర్త క్షేమంగా ఉండాలి, దానికోసమే చేస్తారంట. భర్తను, భార్య పిల్లలు క్షేమంగా ఉండాలని, ఇంటి పరివారం క్షేమంగా ఉండాలను, మన కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసుకోవాలని కూడాను మనం ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసిన కొంతమంది మగవాళ్ళు ఉన్నారండి, ఫ్రెండ్స్, వాళ్ళు అంటుంటారు ఇది లేడీస్కి మాత్రమే పూజ, మగవాళ్ళు చేయరాదు, మాకేం అవసరం ఉంది, మేము ఆఫీసులకి వెళ్ళాలి, ఇలా మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు వారి ఇష్టాలు బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు భార్యాభర్త చేసుకుంటే ఇద్దరికి, అంటే భర్త క్షేమం కోసం అమ్మాయిలు చేస్తున్నారు పూజలు, మరి భార్య కూడా క్షేమం కోసం చేయాలి కదా, చేయాలి కదా. అంత టైం లేదు, మేము చేయము, అది ఓన్లీ భర్తలకు మాత్రమే, సో తాళి కట్టారు కాబట్టి భర్తలు, సో మీరు మాత్రమే చేయాలి పూజలు అంటున్నారు. అలాంటి ఏమి ఉండదమ్మా. వాస్తవానికి భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా సంసారమైనటువంటి సుఖదాయకం ఉంటుంది, అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడతాయి. నిజంగా గురుగారు, అంటే ఆ రోజు మంత్రాలు ఏమేమి చదువుకుంటే బాగుంటుంది అంటారు? ఉపాసన చేసేటప్పటికి మనకి ఇక్కడ నైవేద్యం అనేటప్పటికి కొన్ని రకరకాలమైనటువంటి ఒక సిస్టమ్స్ ఉంటాయి. మన చిత్రాన్నము, పులిహోరాన్నము,
పెరుగన్నము, దద్దోజనము, మరి అనేక రకమైన 5 రకాలమైన పళ్ళు, పలహారాలు, పాయసము, గూడాన్నము ఇటువంటివి కూడా నైవేద్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు. సహస్రం అనేటప్పుడు లక్ష్మీ సహస్రం, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామం చేసుకొని పద్మకమలంతో చక్కగా అమ్మవారిని విగ్రహాన్ని కూర్చోబెట్టుకొని కలశం పెట్టుకొని, విగ్రహం లేకపోయినా పర్వాలేదు కలశం పెట్టుకొని ఆరాధన చేసి, మండపారాధన చేసి, ఆహ్వానం చేసి, ప్రతిష్ఠ చేసి, ఆవిడ కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక ఏం కావాలమ్మా తల్లికి మనసు నిమ్మలంగా ఉండాలి. పూజకి ఆవిడ కావాల్సినటువంటి అష్టైశ్వర్యాల సిద్ధితో బంగారు పూలతో పూజ చేసే అవసరం లేదు. తులసి దళతో చేసినా ఆమె స్వీకరిస్తుంది. తులసి దళతో నాకు బంగారం పెట్టే దగ్గర తులసి దళం పెట్టినా నేను స్వీకరిస్తానన్న ఒక శక్తి ఉన్న వాళ్ళ తల్లి ఎవరంటే లక్ష్మీదేవి. అవునండి. అటువంటి లక్ష్మీదేవికి ఇన్ని రకాలమైన వంట కూడా చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇన్ని రకాలుగా చేయాలా గురుగారు అనేసి మనం అనుకుంటే మీరు ఇంత పెరుగన్నం పెట్టండి, నిజంగా ఉన్నోళ్ళు ఎంత పెడతారు, లేని వాళ్ళు ఏం చేయలేరు. ఇంత పెరుగన్నం పెట్టండి, మీరు ఏం లేకపోయినా ఇంత పాలన్నం పెట్టి దాంట్లో ఇంత తులసి ఆకు వేసి నైవేద్యం పెట్టండి చాలు. అద్భుతమైనటువంటి నైవేద్యం. ఆ అమ్మవారు క్షీరక్షముద్ర రాజతని శ్రీరంగ ధామేశ్వరి కాబట్టి తప్పకుండా ఆవిడ స్వీకరిస్తుంది, ఆశీర్వదిస్తుంది. మీరు వచ్చే శ్రావణ మాసం కంతా అనంతమైన సంపద వస్తుంటుంది. ఆ అనంతమైన సంపద సిద్ధించి మీరు అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి బాగుంటుంది. పోతే ఈ యొక్క వ్రత నియమాలు పాటించడం వల్ల పిల్లలకు కూడా అభివృద్ధి జరుగుతుంది. ఎటువంటి అంటే చదువులో బాగా అభివృద్ధి జరగటం. ఇప్పుడు బాగా పరీక్షల టైము, ఇంటర్మీడియట్, 10th ఉంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళకి ప్రెషర్స్ బాగా తగ్గించి అమ్మవారు సరస్వతి దేవిగా అనుగ్రహించి ఇష్టదాయికగా అనుగ్రహిస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ ఈ శ్రావణ మాసంలో. అందుకే చక్కగా శివుడికైనా ఇప్పుడు మా నార్త్ సైడ్లో ఎక్కువ శాతం శ్రావణ మాసాన్ని వైష్ణవ ఆచారాన్ని కాకుండా శైవాచారానికి బాగా పూజిస్తారు. మంగళ గౌరి అని, మంగళహాట అనేసి అంటుంటారు. ఆ కావడిని తీసుకెళ్ళి స్వామివారికి, శివుడికి అభిషేకం చేస్తుంటారు. ఆ చేస్తున్నప్పుడే ఒక విశేషమైన ఒక ఫలితాలు రావటం, అనేక రకమైన ఫలితాలు రావటం అని జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.